హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ రోడ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో హోసనా మినిస్ట్రీస్ యొక్క 2026 ఆల్బమ్ సాంగ్స్ నుంచి సౌందర్య పూర్ణుడ ఈ సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో మనం చాలా డీటెయిల్ వేలో చూసుకుందాం. ఓకే, మొట్టమొదటిగా ఈ పాట యొక్క స్కేల్ రూట్ అయితే చూసుకుందాం. మరి వెస్ట్రన్ ప్రకారం ఈ సాంగ్ వచ్చి ఎఫ్ మైనర్ స్కేల్లో ఉంది. ఎఫ్ మైనర్ స్కేల్ యొక్క రూట్ ఎలా ఉంటుంది? ఎఫ్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, సి, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్. ఓకే, మరి మీరు ఇంటర్లోడ్ ప్లే చేస్తున్నప్పుడు బి అనే ఎక్స్ట్రా నోట్ను గుర్తుపెట్టుకోవాలి. బి అనే ఎక్స్ట్రా నోట్ను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాసికల్ పరంగా ఈ సాంగ్ యొక్క స్కేల్ చూసినట్లయితే 4వ శృతిలో ఉంది, నటభైరవి రాగంలో ఉంది. నటభైరవి రాగం అంటే సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, పైసా అండ్ మాటు అనే ఎక్స్ట్రా నోట్ కూడా యూజ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఈ పాట యొక్క స్కేల్ రూట్ అయితే ఉన్నదనమాట. ఇప్పుడు ఈ పాట యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్ వేలో చూసుకుందాం. అయితే అంతకంటే ముందు మీకు ఒక చిన్న గమనిక, నోటీస్. అదేమిటంటే హోసనా మినిస్ట్రీస్ యొక్క 2026 కొత్త ఆల్బమ్ సాంగ్స్ యొక్క నొటేషన్ ఫైల్ అనేది తయారు చేయడం జరిగింది, వెస్ట్రన్లోని క్లాసికల్లోని. సో ఎవరైతే ఈ కొత్త పాటలు మీ కీబోర్డ్ మీద ప్లే చేయాలి అని అనుకుంటున్నారో సాంగ్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేశానమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ నొటేషన్ ఫైల్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓన్లీ హోసనా మినిస్ట్రీస్ అనేవి కాదు, కానీ ప్రతి క్రైస్తవ పాటలకి మన దగ్గర నొటేషన్ అనేది దొరుకుతుంది. సో మీరు ఇంటర్లోడ్స్ కావచ్చు, పల్లవి చరణం కావచ్చు, ప్రీలోడ్, మీరు ఏమన్నా కానీ నొటేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఈ నొటేషన్ ఫైల్స్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. తర్వాత వచ్చి ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరైనా మరి సొంతంగా పాటలు ప్లే చేయాలని ఉంటుంది, తర్వాత ఇంటర్లోడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కోఆర్డినేషన్ ఇలాంటివి బాగా వేయాలి, బాగా నేర్చుకోవాలని అనుకుంటారు కదా. సో మీ అందరి కొరకు ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరైనా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సరే, ఇంటర్లోడ్ ఎలా ప్లే చేసుకోవాలో మనం చూసుకుందాం. నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. సింగిల్ ఫింగర్తో చూపిస్తాను ఇంటర్లోడ్ మొత్తం. 2-3 ఫింగర్స్ నేను ఎక్కడైనా వాడినట్లయితే అక్కడ గమ్మకు ఉందని గుర్తించండి. ఓకే, మీరు మొట్టమొదటిగా మీరు వాకిల్స్తో యాక్చువల్గా అక్కడ సా నీ ప మ ప గ మ ప ప సా నీ ప మ ప గ మ ద అని వచ్చింది. దాన్ని మీరు సితార్తో ప్లే చేసినా బాగుంటుంది, లేదంటే స్ట్రింగ్స్ అన్నా వాడుకోండి. యాజ్ మీకు ఏది బాగుందని అనిపిస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి ప్లే చేయండి. ఓకే, ఈ ఎఫ్ నుంచి మొదలవుద్ది. ఓకే, సో ఈ విధంగా ప్లే అయిన వెంటనే మీరు ట్రంపెట్ అనే ఇన్స్ట్రుమెంట్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. లేదు అని అంటే బ్రాస్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్నన్నా మీరు వాడి ప్లే చేయొచ్చు. లేదు రెండు బోత్ డ్యూయల్ ఆప్షన్ ఉంటే మీ కీబోర్డ్లో బ్రాస్ ప్లస్ ట్రంపెట్ అనే 2 ఇన్స్ట్రుమెంట్ని కూడా కలిపి ఒకేసారి ప్లే చేయండి, చాలా బాగుంటుంది ఫీల్ అనేది. చూడండి. ఓకే, సో ఈ విధంగా ప్లే చేయాలి. ఇలా ప్లే చేసిన వెంటనే స్ట్రింగ్స్ వస్తాయి. ఓకే, స్ట్రింగ్స్తో సో ఈ విధంగా ప్లే చేస్తాం. తర్వాత ప్లే చేయాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఫ్లూట్. ఫ్లూట్తో ఎలా అంటే ఈ పార్ట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఇలా ఫాస్ట్గా ప్లే చేసి
సో ఈ విధంగా ప్లే చేయాలి. ఫ్లూట్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు యాక్చువల్గా వాళ్ళు వాకల్స్తో పాడారు, మీరు దాన్ని స్ట్రింగ్స్తో ప్లే చేయవచ్చు. ఓకే, దాన్ని స్ట్రింగ్స్తో ప్లే చేయవచ్చు. ఎలా అంటే ఇలా ప్లే చేయాలి. ఇది ప్లే చేసిన వెంటనే మీరు మ్యాండిలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకుంటే ప్లే చేయండి. మ్యాండిలిన్ లేకపోతే బెంజో అని ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ని తీసుకున్నా బాగుంటుంది. చూడండి, సో ఈ విధంగా అయితే పాట యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ అయితే ఉందన్నమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎక్కడైనా అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా, డౌట్స్ ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. లేదు అని అంటే కామెంట్ సెక్షన్లో మీరు అడిగినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీకు ఇవనే కాదు, ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ, లేదు క్లాసెస్ విషయం మందు కావచ్చు, లేదు సాంగ్స్ నోటేషన్స్ కావాలన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందో మీ లైక్స్ ద్వారా, కామెంట్ సెక్షన్ ద్వారా కూడా నాకు తెలియచేయండి. దాన్ని బట్టి ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడవచ్చు. అండ్ ఈ వీడియో కూడా అనేక మందికి షేర్ చేయండి. దాన్ని బట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఉపయోగం అనేది కలుగుతుంది. ఓకే గైస్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.